ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ కూడా అండి, రాజు, వాళ్ళ ఇద్దరిని కూడా లోపలేస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ చూస్తే అండి 147, 148, 149, 290, 353, 427, 147, 148, 149 ఈ 3 సెక్షన్స్ ఏమో రైట్స్, అంటే గుంపులుగా వచ్చి కొట్లాడేవేమో ఈ 3 సెక్షన్స్. 149లో ఏముంది అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అంటారు. ఈ 290, 353 ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ కిందకు వస్తుంది. ఓకే, ఈ ఇంకోటి ఏంటంటే 427. ఓకే, సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా ఈ 3 సెక్షన్స్ ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ మరియు పబ్లిక్ సర్వెంట్స్, అంటే పోలీస్. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ ఎవరు? పోలీసే కదా. ఈ పోలీస్ మీద కూడా వెనక్కి తిరగటం జరిగింది కాబట్టి ఈ సెక్షన్స్ వేశారు. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 147, 148, 149 సెక్షన్లో మరి అన్లాఫుల్ అసెంబ్లీలో అందరు ఉన్నారు కదా కంటెస్టెంట్స్. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ ఉన్నాడు, ఆ తర్వాత 3-4 లేడీ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారో అందరికీ కూడా వెనక గేట్ నుంచి వెళ్ళమని చెప్తాం జరిగింది. పోలీస్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇటు నుంచి వద్దండి, వెనకాల గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు. అయితే అందరూ మళ్ళీ ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళారు. అందులో మళ్ళీ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. అయితే మీడియాలో ఏమొస్తాం జరిగింది, ఓన్లీ పల్లవి ప్రశాంతే ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాడు అన్నట్టు జరిగింది. అది రాంగ్ అండి. సో పల్లవి ప్రశాంత్ కొద్దో గొప్ప ఆ హైప్లో, ఆ హ్యాపీనెస్లో పోలీస్ మీరు ఇక్కడి నుంచి రాకండి, కార్లో మాట్లాడటం జరిగింది, కార్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాము, నేను రైతు బిడ్డని నన్ను ఎలో చేయండి అని అంటాము. ఇట్లాంటివి పల్లవి ప్రశాంత్ కొన్ని వాళ్ళ మాటలు విని వెళ్ళాల్సింది, లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కాకుండా. అక్కడ వినలేదు. అందులో చిన్నవి ఉంటాయి, ఆ హ్యాపీనెస్లో, ఆ హైప్లో కొన్ని ఉంటాయి. కానీ అదే పట్టుకొని నువ్వు లా అండ్ ఆర్డర్ని పాడు చేసింది నువ్వు ఒక్కడివే అంటాం తప్పు. వీళ్ళు పోలీస్ మాట వినలేదు పల్లవి ప్రశాంత్ అని నేను ఒప్పుకుంటా. కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడే వినలేదా? మిగతా వాళ్ళందరూ విన్నారా? ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని 1,00,000 మంది వచ్చారు, అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఏమైనా రాస్తుంటుందో వాళ్ళకి? ఎట్లా మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అంటారు? అమర్దీప్ని కూడా లోపల వేస్తుంటే, వాళ్ళతో పాటు ఇంకో 4 కంటెస్టెంట్స్ కూడా లోపల వేస్తుంటే, ఈ సెక్షన్స్ మొత్తం 6 మీద పెట్టుంటే ఇంత చర్చ కూడా ఉండదు. ఈ 147, 148 ఇవన్నీ లైన్గా సెక్షన్స్ వేస్తాంతో, అంటే ఇవన్నీ 147, 148, 149 ఏంటంటే గుంపులుగా రైట్స్గా వచ్చి కొట్లాడుకోండి. మరి ఆ గుంపులో అమర్దీప్ ఫ్యాన్స్ లేరా? నవ్వుతారు ఎవరైనా లేరంటే. వేరే వాళ్ళ ఫ్యాన్స్ లేరా? అసలు బిగ్ బాస్ షో ఫ్యాన్స్ లేరా? మరి బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈ సెక్షన్స్ పడాలి కదా రైట్స్, ఎందుకు పడలేదు? కామన్ పబ్లిక్కి రైతు బిడ్డ కదా, పూర్ పర్సన్ కదా, ఇన్ఫ్లుయెన్స్ లేని పర్సన్ కదా, ఏం చేస్తాడు అని వీళ్ళ మీద సెక్షన్స్ వేస్తారు. మరి అదే అమర్దీప్ మీద వేయలేదు, వేరే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ మీద వేయలేదు, ఎందుకు? యాజమాన్యం మీద వేయలేదు, బిగ్ బాస్ షో యాజమాన్యం మీద వేయలేదు, ఎందుకు వేయలేదు? ఇన్ఫ్లుయెన్స్, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా పనిచేస్తుంది అన్నది ఈ కేసులో మళ్ళీ మనకి అర్థమవుతుంది. రైట్? సో పోలీసులు నేను స్ట్రైట్ అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు ఇన్ని సెక్షన్స్ వేశారు, అవే సెక్షన్స్ మీరు మిగతా కంటెస్టెంట్స్కి యాజమాన్యం మీద కూడా వేస్తారు, యాజమాన్యం తప్పు కాదా? మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మూవీస్లో మొత్తం థియేటర్ అంతా కుర్చీలు అన్ని ఇరగొట్టి స్క్రీన్ కూడా చింపేసి రచ్చరచ్చ చేస్తూ జరిగింది. మరి ఆ హీరోల మీద ఈ సెక్షన్స్ వేసారా? సేమ్ అక్కడ కూడా గుంపే కదా, అక్కడ కూడా రైట్స్ 147, 148, 149 అప్లై అవుతుందిగా. మరి జూనియర్ ఎన్టీఆర్ని ప్రభాస్ని అరెస్ట్ చేస్తారా? సో ఇది ఫ్రెండ్స్ పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరి మీద? ప్రభాస్ మీద కేసు వేస్తారా? ప్రొడ్యూసర్ మీద వేస్తారా? మూవీస్ మేకర్? మరి దీని మీద ఎవరికి మీద కేసు వేస్తారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా షేర్ చేయండి. ఇది ఆర్టిస్ట్ ఇది కూడా కదా, డైరెక్ట్ గవర్నమెంట్ అది. మరి వాళ్ళని ఎందుకు చేయలేదు అరెస్ట్? వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు 147, 148, 149? పెద్ద హీరోలు అయితే పెట్టారా? రైతు బిడ్డ అయితే పెడతారా? ఈ 3 సెక్షన్లు 147, 148, 149 ఈ 3 సెక్షన్లు కూడా రైట్స్కి సంబంధించింది. ఎక్కడైతే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ అయ్యి డెడ్లీ వెపన్స్ తోటి రోడ్ల మీద పబ్లిక్ మధ్యలో గొడవలు చేస్తారో ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి. అసలు ఈ సెక్షన్స్ అన్నీ అన్లాఫుల్ అసెంబ్ల్ అయిన అందరి మెంబర్స్ మీద పడాలి, నాట్ ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏదైనా హేట్ స్పీచ్ ఇచ్చాడా? బయటకు వచ్చి గేట్ నుంచి బయటకు వచ్చి అరే మీరందరూ ఇదా చేయండి అని హేట్ స్పీచ్ ఇచ్చాడా? ఇలే కదా. ఆయన అక్కడికి యాజ్ ఏ విన్నర్ హ్యాపీనెస్తో బయటకు వచ్చాడు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ది. అక్కడ అసలు రానికుండా పోలీస్ ముందే చేయాల్సింది బందోబస్తు, యాజమాన్యం ముందే లెటర్ ఇవ్వాల్సింది డిపార్ట్మెంట్కి. ఏది అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, బిగ్ బాస్ యాజమాన్యం కాదండి, 2
ఓకే లెటర్స్ ఇవ్వాల్సింది, పోలీస్ ముందే దీన్ని ఇమాజిన్ చేసి రావాల్సింది. వీళ్ళందరూ రాకుండా పాపం ఈ అబ్బాయి ఇంతకాలం కష్టపడి ఒక సెలబ్రిటీ స్టేజ్కి వచ్చి తెల్లారి జైల్లో పడతామన్నది చాలా అమానుష్యము అండ్ చాలా బాధ తగిన విషయం ఇది. డెఫినెట్గా నా సింపతి అయితే చూపిస్తున్నాను.